రష్మిక మందన్న అందచందాలతో పాటు అభినయ కౌశలం కలిగిన కథానాయికగా దూసుకుపోతోంది. ఛలో అంటూ టాలీవుడ్లోకి వచ్చి యూత్ గుండెల్లో గూడు కట్టుకుంది. రీసెంట్ గా సీతారామంతో బ్లాక్ బస్టర్ ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. పుష్పతో పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజీని సాధించింది. బిగ్ బి అమితాబ్ తో కలిసి గుడ్ బై చిత్రంలో నటిస్తోంది రష్మిక. సిద్ధార్థ్ మల్హోత్రాకి జంటగా మిషన్ మజ్నూలో అలరించబోతోంది. రణబీర్ కపూర్ కి జోడిగా యానిమల్ చిత్రంలో నటిస్తోంది. తమిళ స్టార్ విజయ్ తో వారసుడులో జత కడుతోంది. అల్లు అర్జున్ తో మరోసారి పుష్ప 2లో రొమాన్స్ కి రెడీ అయిపోయింది. రీసెంట్ గా రష్మిక గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. త్వరలో ఆమె భారత పార్లమెంటుకి ఎన్నిక కానుందనే వార్త హల్చల్ చేస్తోంది. ప్రఖ్యాత జ్యోతిష్యుడు వేణుస్వామి ఈ జోస్యం చెప్పారని తెలుస్తోంది. సమంత, నాగచైతన్య విడాకుల గురించి ఆయన చెప్పిన జోస్యం నిజమైంది. దాంతో ప్రస్తుతం ఆయన చెబుతోన్న ఈ జోస్యం నిజమై రష్మిక మందన్న ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టడం ఖాయమంటున్నారు ఆమె ఫ్యాన్స్. గతంలో రష్మిక కోసం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో రాజశ్యామల తారా పూజలు చేశానని వేణుస్వామి వెల్లడించారు. తాను చెప్పిన ప్రకారం రష్మిక తన బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టితో విడిపోయిందని, అప్పటినుంచే ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిందని వేణుస్వామి చెప్పడం ఓ కొసమెరుపు.